అబద్ధంగా బాగా చాలా బాగుంది. 7 తులాలంట ఇది, 12 లక్షలు కదా. తగ్గిస్తా, గోల్డ్ రేట్ తగ్గినాకనే వస్తా. అమ్మకుట్టి బాయ్. ఇప్పుడే లేచిందా నిద్ర నుంచి? దాయి కదా కొరుకుతుంది, మళ్ళీ ఏడుస్తావు నువ్వు. బాయ్ అమ్మకుట్టి. బాయ్ అమ్మకుట్టి. ఏ పండుకొని లేచింది. వస్తుందంట. వస్తావా? లే డోరేసా. బాయ్, నీకోసం ట్రీట్స్ తీసుకొస్తాలే ఇవాళ. ఏ ట్రీట్స్ తీసుకొద్దాం రా దీనికోసం. ఏనే కూర్చుంది అది. బాయ్. పోయిందిరా, పక్కన కూర్చుంది. ఏంది హాయ్ చెప్తావా? అరే మమ్మీ వాళ్ళు కూడా కేక్ కట్ చేయాలి ఈరోజు. ఆ రోజు చెప్పినా నీకు. ఈ రోజు చేద్దాం, దానికే ఉంది. అవును, కూర్చో. హాయ్. ఎక్కడ పోతున్నాం చెప్పు? కేక్ కటింగ్ ఎవరిది? రిసార్ట్ ప్లేస్ ది కదా. ఎవరిది? ఎవరు కేక్ కట్ చేపిస్తారు? లారీ ఆంటీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. మా అత్త వాళ్ళు ఎందుకు రాలే, ఎక్కడికి రారు అని అంటారు కదా. చెప్పొద్దమ్మా నువ్వు. ఫుల్ బిజీ. బిజీలో ఉన్నాము. ఎందుకు వస్తావు, ఎందుకు రాము? జర కార్ఖానా ఉంది, ఇటుక బట్టి ఫుల్ బిజీ. ఇద్దరు బిజినెస్ ఉమెన్, బిజినెస్ మ్యాన్ మా అత్త మామలు, అందుకే ఎక్కడికి రారు. వస్తామమ్మా. ఎందుకు రాకుండా ఉంటాం? మా కోడలికి ఎందుకు ఒక ఆమెకే పంపిస్తున్నామని అనుకోకుర్రి. వస్తాం, మేము ఎమ్మడే ఉంటాం. ఏ రోజన్నా ఎమ్మడే ఉంటాం వాళ్ళకు. ఇప్పుడు దిగేస్తారు వాళ్ళు, మళ్ళీ మాతో వస్తారు. సరే అమ్మా, బాయ్ బాయ్ బాయ్. అమ్మేటట్టుంటే ఆడ 10 గుంటలు అయితే 30 గుంటలు అయిపోతుంది. హాయ్ హాయ్ చెప్పక్క. లహరి అక్క ఇవాళ మాకు పార్టీ ఇస్తుందా? మేము లహరి అక్కకు పార్టీ ఇస్తున్నామా? చెప్పు, లహరి ఆంటీకి ఎవరు పార్టీ ఇస్తారు? మనమేనా? గిఫ్ట్ ఏది అడుగు, అడుగు. గిఫ్ట్ అడగాలి కదా. గిఫ్ట్ ఏది అడుగు. అయ్యో సిగ్గుపడుతుంది ఎందుకు? 2 days నుంచి చంపుతుంది. గిఫ్ట్ ఇస్తా నీకు. మీ పేరెంట్స్ ఇచ్చిన దానికి పేరు చేసే గిఫ్ట్ ఇస్తా. అదే నువ్వు అమ్మ, నువ్వు అదొద్దు అదొద్దు. నీకు ఒక పార్ట్ అయితే నేను ఇంకొక పార్ట్ అట్లా. నా ఏదున్నా మంచిగా ఉంటది. అవునా? గోల్డ్ అయితే వద్దాను, గోల్డ్ వద్దాను. గోల్డ్ లాంటి లారీ ఆంటీ నువ్వు ఉన్నావు కదా. గోల్డ్ ఎందుకు చెప్పు, నువ్వే పెద్ద గోల్డ్. అరే గోల్డ్ అని కాదు, ఇంకా నా ప్రేమ అనంతం. అనంతం చూపించుకునే టైం వచ్చినప్పుడు చూపించుకోవాలి అంతే. మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు, చెప్పు. 2 days నుంచి అడుగుతున్నావు కదా లహరి ఆంటీ ఏ గిఫ్ట్ ఇస్తుంది, అంజి మామ వస్తుండా వస్తలేడా, అంజి మామ ఏ గిఫ్ట్ ఇస్తుండు. ఇంకా అంజి మామ ఎప్పుడు లేటే. అంజి మామ లేట్, ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వాడి గురించి. వాళ్ళు లేటే అంతే ఇక. సరే మీరిద్దరు అటు వెళ్ళి అక్కడ పోయి గిఫ్ట్. ఎక్కడ స్కూల్ ఏది? ఓ ముందు రోజే వెళ్ళాలి కదా. ఓ మార్నింగ్ స్టార్ట్. అడబది చెయ్యి. అవునా? అయితే మేము మా టీంతో రావాలి కదా.
అంటే టీం ఉండాలి కదా, పెద్ద టీం వస్తే 2 గంటలకి వెళ్ళి మెంబర్స్ టీంతోనే సెట్ అవుతుంది. చెవులు పట్టుకోవాలా? అంటే వాళ్ళకు ఏమేమి సాంగ్స్ చేస్తున్నావు? కొరుకుతుంది కదా. ఏమన్నా ఎన్ని డేస్ ఇప్పుడు దానికి? చేస్తా సాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా చేస్తా. 1 month 1.5 month. ఎట్లాంటి టైప్ కదా ఎట్లాంటి చెప్పు. దీనికి ప్రాణం ఉంది. ఏమైంది? చేయలేపుతుంది నేను. ఆ డబ్బా తీసేసి చూపి, ఆ బాక్స్ తీసి. బ్యాటరీ ఉన్నట్టుంది కదా. బయటికి తీ. దీంట్లో టెన్త్ వచ్చినాం అనుకో. సెన్స్ లేవా ఇప్పుడు? లేవు ఇప్పుడు. పెట్టుకొని రావాలి కదరా. నేను డైరెక్ట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఎట్లా మరి? ఇంకోటి ఆర్డర్ పెడతాను. వేస్ట్ అవుతుందా? వేస్ట్ అవుతుందా? అమ్మ మీరు తీసుకో. ఏం తింటున్నావు చెప్పు. అంత పెద్దది ఇప్పుడు తింటావా నువ్వు? ఎట్లా తింటావు చూపి. సగం కాదు మొత్తం. అట్లే 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 అట్లే. టిష్యూ ఉందా ఇందు లోపల? టైమర్ పెట్టినాం. తీసుకుతున్నావు మొత్తం. టైమర్ పెట్టినాం నీకు. ఫాస్ట్గా తినేయాలి. కంప్లీట్ చేయాలి. మొత్తం నువ్వే తినేసేయాలి, సరేనా? మీరు అది కంప్లీట్ చేయాలి. ఫస్ట్ అక్క ఏ తిను తిను, రైట్ సైడ్ తిను, రైట్ సైడ్ తిను. కంప్లీట్ చేశాడు. లాస్ట్కి నువ్వు కంప్లీట్ చేస్తావు, కానీ ఫస్ట్ నువ్వే కంప్లీట్ చేయి. తింటా కదా. ఇది గంటల బ్యాచ్, గంటల బ్యాచ్. బాబు నువ్వు కూడానా? అయితే నువ్వు ఇటు సైడ్ వచ్చేసాయి, మన టీం వేరే. ఇగో ఈ ముగ్గురు గంట, మినిమం గంట. రా రా. ఎందుకు ఇజ్జత్ పోతుంది? సరే ఏం కావాలి? స్ట్రా ఉందా? అమ్మాడి నువ్వు కేక్ వెనకాల దాచుకుంటే ఎట్లా? కెమెరాలు వస్తలేవు. స్ప్రే లేదా? ఓన్లీ ఇది తెచ్చుకో. పెట్టిరా ఏ ప్లీజ్ ఏ నువ్వు ఇట్రా ఇట్రా ఇట్రా. ఇక అమ్మాడి ఇక్కడ నేను తింటున్నా. పాప వెచ్చాడు. కేక్ మొత్తం కదా. కేక్ తింటావా అమ్మాడి? కేక్ తింటావా అక్క? అది అక్కడ ఉండని, మనం ఆడ ఫోన్ పెడదాం. నువ్వు మొత్తం తిన్నావు అనుకో ఏమైపోతావు తెలుసా? తెలుసా? ఇంత తింటావా చెప్పు? దిష్టి తగులుతుందని సిగ్గుపడుతున్నావా? సిగ్గు లేదు పాడలేదు. సిగ్గా పాడా కుమ్ముడే చెప్పవా? అమ్మాడి అనాలి, రెండు మిక్స్. అయితే ఇప్పుడు మా అమ్మాడి, నేను, లారీ అక్క, చిట్టి తల్లి, అంజి బాబు
మేమందరం కలిసి అక్క ఒక గిఫ్ట్ ఇంకా గిఫ్ట్ ఇవ్వలేదు కదా, అందుకే అక్క ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుందంట. ఎక్కడికో తీసుకెళ్తుంది ఇప్పుడు మాకు. అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ చేపించి ఎక్కడో అక్కడే డిస్పర్స్. ఓకే, చెవులు కుట్టించేద్దామా? బెడ్రూమ్ అమ్మవారు ఆశీర్వదిస్తుంది మంచిగా, పాపం మంచిగా చదివిస్తుంది. సరే కానీ తీసేసేయి, ఇవి తీసేయి. నేను తీసుకోను. ఆ? నేను చూసుకుంటున్నా, నేను కొనుక్కోద్దా? నేను కొనుక్కుంటున్నా. నేను తీసుకోను. నువ్వు చెప్పు పెట్టి పట్టీలు ఇప్పియమని చెప్పు. నేను చూసుకుంటున్నా. పట్టీలు ఇప్పియమని చెప్పు. నువ్వు సపరేట్గా వచ్చి నీ షాపింగ్ నువ్వు చేసుకో. నేను రాను నీ షాపింగ్కి, నేను రాను. నీ కొడుకు పెళ్ళప్పుడు వస్తాలే. నిజంగా అక్క వద్దు. ఇదే బాగుంది కదా, ఇది బాగుంది. ఫస్ట్ నాకు ఆంటీకి ఇదే నచ్చింది. ఒకటి ఇది బాగుంది అసలు. సరే ఆమెకు నచ్చింది ఇప్పించేసే అక్క, అది తక్కువలో అయిపోతుంది. ఇంకా అన్ని పాతవే, ఓల్డ్ మోడల్ ఉన్నాయి. అది కొంచెం కొత్తగా ఉంది. నాకు ఇవే వస్తున్నాయి నా చేతికి. అన్ని ఇవే డిజైన్ ఎందుకు కంపతీసి. ఇది అన్నీ సేమ్. ఇది కూడా నువ్వు పట్టింది నేను పట్టింది సేమ్. ఇగో ఈమె ఓల్డ్ మోడల్ పోయింది. ఈమె ఇది ఓల్డ్ మోడల్. వద్దు పెట్టి పోగా నేను తేవాలనుకున్నా, అది నాకు చాలా ఇష్టం ఉండే. ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తెచ్చిరంటే కొంచెం చిన్న అప్సెట్ అయినా, కానీ ఆ విషయం అయితే అమ్మమ్మ టూ పెద్దమ్మ నాకు నువ్వు అమ్మమే కదా అక్క, అట్లా అమ్మమ్మ టూ. ఆ విషయం అయితే ఫుల్ఫిల్ అయింది. ఇంకా ఈ ఫంక్షన్ అప్పుడు ఇంకా పెద్దగా తేవాలి. ఏంటి? పత్తులాలు బంగారు నెక్లెస్, అక్క జుంకాలు కావాలి అక్క. అక్క నువ్వేం దేకి అగో జుంకాలు 7 తులాలంట. అగోద్దు అది ఏం తీసుకురా, కదా ఒక్కటి తీసుకురా చాలు. మేడం నచ్చకపోతే ఫ్రీ, నచ్చకపోతే ఫ్రీ ఆప్షన్. అవునా? ట్రై చేయండి. వావ్, నైట్ నిద్ర రాదు. 2 చెవులు 2 ఇసిపోతాయి. వెయిట్ ఉన్నావు బాయ్, వెయిట్ లేదు. ఇంకా మేడం హాఫ్ కేజీలో హారం కూడా ఉంది, సింగిల్ పీస్. చూపించాలి హాఫ్ కేజీ, 1 కేజీ వస్తుంది. హాఫ్ కేజీ సింగిల్ పీస్. అరే మేడం నిజంగా చెప్పండి మేడం, ఫేస్ చూడండి, ఫేస్ చూస్తారు కదా. బాలే అంటే ఫ్రీస్ అన్నాడు, నిజం చెప్పాలంటే బాగుంది కానీ నిజంగా బాలే, అబద్ధంగా బాగుంది. చాలా బాగుంది. 7 తులాలంట. ఇది 12 లక్షలు కదా. తగ్గిస్తా, గోల్డ్ రేట్ తగ్గినాకనే వస్తా. లైట్ వెయిట్ ఉంది, లైట్ వెయిట్ లో హెవీ లుక్ ఉంది. చాలా ఆల్మోస్ట్ 10 పీస్ అమ్మినా మేడం. 10 పీస్ అమ్మినా మేడం. ఇప్పుడు మీరు చూసినారా, మీ మైండ్లో ఇలా వస్తుంది, అది బాగానే ఉంది, తీసుకోవాలి, చాలా బాగుంది, అలా ఉంది. చాలాసేపటి డిస్కషన్ తర్వాత ఏం కొనాలి అని చెప్పి అవి ఇవి అన్నీ చూసేసిన తర్వాత ఒక చిన్న స్టడ్స్ ఇప్పియమని చెప్పిన నేనే లహరి అక్కకి. ఎందుకంటే బంగారం రేట్ అంత పెరిగిపోయింది, అంత మనం ఆస్తులు అమ్ముకున్నా కానీ బంగారం వచ్చేటట్లేదు. అందుకే ఒక 10,000 ఏదైనా ఇప్పి అక్క అంటే 10,000 పెట్టి చిన్న స్టడ్స్ ఇప్పించింది. అసలు మేము ప్లాన్ చేసింది లంచ్, కాకపోతే డిన్నర్ అయింది ఇక్కడ.
అంటే ఇంకా షాపింగ్ అదంతా సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇంత టైం అయింది. 7 o'clock ఇంకా మేము డిన్నర్ చేసినాం. ఈ అమ్మాడి నేను వెజ్ ఇవాళ. నేనేమో సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నా. సాంబార్ రైస్ నిజం చెప్పాలంటే నేను బయటికి పోతే బిర్యానీ కంటే ఇట్లాంటి వెజ్ తింటేనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళ కోసం ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టేసిన. అందరం ఫుల్ గా తినేసినాం. ఎక్కడో అక్కడ డిస్పోజ్ అయిపోయినాం. కానీ మేము కలిస్తే మాత్రం రచ్చరచ్చనే ఉంటది. అతో ఇంకా బ్లాగ్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.